బీహార్ ఎన్నికలలో ఓ పక్కన ఎన్డీఏ విజయం అవసరం. ఎందుకంటే ఇప్పుడు గెలిచుంది, మళ్ళీ గెలవాలనుకుంటోంది. అది బీహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏని ఓడించి దెబ్బకొట్టాలన్నటువంటి అంతర్జాతీయ శక్తుల కుట్రలు ఉన్నాయి. అట్లాగే దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దేశ రాజకీయాలు మార్చడానికి ఇదొక ఎత్తుగడ అన్నట్టు. ఈ సందర్భంలో ఎన్డీఏ భాగస్వామ్యాల మధ్యన చిచ్చొచ్చింది. 101 బీజేపీ ఇదే జేడీయూ తీసుకుని 100 బీజేపీకి ఇచ్చి అక్కడ 202 పోను మిగతా 42 సీట్లలో అంటే 243 అక్కడ ఉంది. అందులో 25 రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్కి ఇవ్వడానికి, మిగతాది వాళ్ళకి 7 వాళ్ళకి 6 అట్లాగే మాంజీ పార్టీకి ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యారు. అయితే క్రిందటిసారి మాకు అట్లా అన్యాయం చేశారంటూ రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు అప్పుడు బయటికి వెళ్ళిపోయి విడిగా పోటీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు 40 సీట్లు ఇవ్వకపోతే ఎన్డీఏతో కటీఫ్ అని చెప్తున్నారు. ఇప్పుడు 101 కూడా కాకుండా జేడీయూ బీజేపీ ఇద్దరు చెరో 100 పోటీ చేసేటట్టు డిసైడ్ అయితే 40 సీట్లు ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు. 40 సీట్లు ఇచ్చేటట్టయితే 3 మిగతా వాళ్ళందరికీ ఇవ్వాలి. మాంజీకి కావచ్చు, అట్లాగే ఠాకూర్లకు కావచ్చు, వీళ్ళందరికీ ఇవ్వాల్సింది అది. అట్లా సాధ్యం కాదు. దాంతో ఇప్పుడు అవసరమైతే జన్స్వరాజ్ పార్టీతో, ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పార్టీతో పొత్తు పెట్టుకుంటానంటూ బెదిరిస్తున్నాడు చిరాగ్ పాస్వాన్. ఏమవుతుందో చూడాలి.